ఇదంతా ఎప్పటికి రెడీ అవుతుంది? ఇంకొక వారంలో రెడీ అవుతుందండి. ఇది బాంబే పార్టీ ఆర్డరేగా? అవునండి. ఆ సేట్ గారితో పేమెంట్ కొంచెం తొందరగా క్లియర్ చేయమని చెప్పండి. అలాగేనండి. వెరీ గుడ్. నేను మీతో కొంచెం విడిగా మాట్లాడాలి. ఏంటి? నీకు పెళ్ళై 2 పిల్లలున్నారన్న విషయం నాకు చెప్పనే లేదు. నువ్వు అడగలేదుగా. 2 పిల్లలకు తండ్రి ఉండి నా జీవితాన్ని నాశనం చేశారే. నువ్వు అలా ఊహించుకుంటే దానికి నేనేం చేయగలను? నేను వదిలేసి వెళ్ళిపోవడానికి నేనేమంత దుర్మార్గుని కాదు. ఏమంటున్నారు? ఆ రోజు చెప్పాను, ఈ రోజు చెప్తున్నాను, నేనెప్పుడూ మోసం చేయను. చివరి వరకు నేను నీతోనే ఉంటాను. నా కడుపులో పెరిగే పిల్లాడికి ఎక్కడ తండ్రి పేరు తెలియకుండా పోతుందనని భయపడ్డానండి. ఎప్పుడు పెళ్లి చేసుకుంటారో? పెళ్ళా? మా వంశ పారంపర్యంగా భార్య ఒక్కర్తే. ఉంపుడుగత్తెలు ఎంతమంది అయినా ఉండొచ్చు. నిన్ను నేను పోషిస్తాను, భారీగా కాదు, ఉంపుడు గత్తిగా. ఇప్పుడు నీకు సంతోషమేగా? ఏ ఆడదైనా భారీగా రావాలని ఆశపడుతుంది తప్ప ఉప్పుడు గత్తిగా ఉండడానికి ఇష్టపడదు. అయితే ఓ పని చెయ్యి, నీ కడుపులో పెరుగుతున్న పిండాన్ని కరిగించేసి ఎవరినైనా చూసుకుని పెళ్లి చేసుకుని భారీగా జీవించు. వెళ్ళు. అటువంటి పాపాన్ని నేనెప్పుడు చేయను. మీ మనసు మార్చకుండా నేను వదిలిపెట్టను. మిస్టర్ రాజ్ భాస్కర్, నా కడుపులో పెరిగే బిడ్డకి తండ్రి మీరే అని నా నోటితో నేను ఎవరికీ చెప్పను. ఏదో ఒకరోజు మీరు వెతుక్కుంటూ వచ్చి నువ్వే నా భార్యవి అని మీ చేత చెప్పించలేదో నా పేరు వసంతే కాదు. నేను చెప్పేది కూడా కొంచెం విను. ఏదో ఒకరోజు నువ్వు నన్ను వెతుక్కుంటూ వచ్చి నన్ను ఉంపుడుగత్తిగానైనా ఉంచుకోండి అని నా కాళ్ళు పట్టుకుని బతిమాలలేదో నా పేరు రాజభాస్కరే కాదు. చూస్తూ ఉండు. నమస్కారం డాక్టర్. రండి. నా కూతురికి పొద్దున్నుంచి ఒకటే కడుపు నొప్పి అండి. కాస్త చూడండి డాక్టర్. కూర్చోమ్మా. నేను చెకప్ చేయాలి, మీరు బయట వెయిట్ చేయండి. మా అమ్మాయికి ఇంతకుముందు సూదులు వేయలేదండి. అలా సూది మంది వేయాలంటే కాస్త చూసి నువ్వు పెట్టకుండా వేయండి. అవన్నీ నేను చూసుకుంటాను, మీరు బయట వెయిట్ చేయండి. సరేనండి. లోపల పద. ఇక్కడ పడుకోమ్మా. ఎక్కడ నొప్పిగా ఉంది? ఇక్కడ నొప్పి ఉందా? అవును డాక్టర్. ఇక్కడ నొప్పిగా ఉంది. ఇక్కడుందా? నొప్పిగా ఉంది. ఇక్కడ? అవును. ఇక్కడ నొప్పిగా ఉందా? అవునండి. ఇక్కడ? అవును. ఇక్కడ? ఇప్పుడు ఏమైపోయిందని నువ్వు ఏడుస్తున్నావు? ఇలా చేశారంటే డాక్టర్. ఏం చేశాను నేను? చెయ్యి పెట్టినప్పుడు నువ్వు పూర్తిగా మైమర్చిపోయి ఇప్పుడు మొసల కన్నీళ్లతో ఏడుస్తూ కూర్చున్నావా? ఇలా చూడు, వచ్చేవారం నీకు పెళ్ళని తెలిసింది. తెలివైన పిల్లల ఇక్కడ జరిగింది ఎవరితోనూ చెప్పకుండా నీ భర్తతో హాయిగా కాపురం చేసుకో. లేక తెలివి తక్కువగా నన్ను పట్టిద్దాం అనుకున్నావంటే ఈ ఊళ్ళో అందరి దగ్గర నాకు మంచి పేరే ఉంది. నీ మాట ఎవ్వడం నమ్మడం. నువ్వు ధైర్యం చేసి నిజం బయట పెట్టాలనుకుంటే మీ అమ్మా బాబులిద్దరూ అవమానంతో కుమిలిపోయి ఆత్మహత్య చేసుకుంటారు. నేను చెప్పిన మాట విన్నావంటే మీ అమ్మా నాన్నలిద్దరూ ప్రాణాలతో ఉంటారు. నీకు సవ్యంగా పెళ్లి జరుగుతుంది. పర్వాలేదే, తెలివైన దానిలో ఉన్నావు. ఇదిగో ఈ టాబ్లెట్స్ నీ కడుపు నొప్పికి. ఇది నీ కడుపులో బిడ్డ పెరగకుండా ఉండడానికి. పో.
ఓ 5 మార్లు పువ్వులివు. నువ్వే పెట్టు. అవును, అసలు నువ్వేమనుకుంటున్నావు? నేనేమనుకోవట్లేదే. నా మీద ఒట్టేసి చెప్పు, నువ్వు నన్ను ప్రేమించట్లేదు. ప్రేమించట్లేదు. లేదు, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు, కానీ చెప్పడానికి భయపడుతున్నావు. అదెందుకు నేను చెప్పనా? ఎక్కడ మన ప్రేమ గురించి మా నాన్నకు తెలిస్తే మనల్ని చంపేస్తాడేమోనని భయపడుతున్నావు, అంతేగా? కాదు కాదు కాదు. నేనంటే నీకు ప్రేమ లేదు? లేదు. నేనంటే నీకు ఇష్టం లేదు? లేదు. నా ఆలోచన నీకు లేవా? అలాంటిదేం లేదు. రే, నువ్వు చెప్పినవన్నీ నిజమైతే ఏ కారణం చేత ఈ కారు నుంచి దిక్కకూడదు. అలా కాకుండా దిగావంటే నువ్వు నన్ను ప్రేమిస్తున్నావనే అర్థం. అది నా మీద ఒట్టు. వసుంధరా! కోయిలమ్మ రావే, ప్రేమ పంచుకోవే, మనసున దాగి ఉన్న మమత పంచవే, వయసున వేచి ఉన్న వలపు నీయవే, ఓ వయసున వేచి ఉన్న వలపు నీయవే. సందేగాలిలోనా చందమామ నీవే, సొగసుల సోయగాలు దోచుకెళ్ళరా, కోరుకున్న పూల కొమ్మ ప్రేమ నీదిరా, ఓ కోరుకున్న పూల కొమ్మ ప్రేమ నీదిరా. నీ నవ్వు వెన్నెల నాకు, నా గుండె ఊయల నీకు, నీ
సిగ్గులలోన మోగింది అల్లరి వీణ ప్రాయాల పల్లకిలో ఊయలుగవే చెలిగూటి కౌగిలి చిగురెల్తలు కోయిలమ్మ రావే ప్రేమ పంచుకోవే మనసున దాగి ఉన్న మమత పంచవే వయసున వేచి ఉన్న వలపు నీయవే ఓ వయసున వేచి ఉన్న వలపు నీయవే